సీమ చింతకాయ కూర. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సీమ చింతకాయ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉల్లికాడలు 1/2 కప్పు, పచ్చిమిర్చి అల్లం పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, టొమాటో ప్యూరీ 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, చింతపండు గుజ్జు 1/2 కప్పు, ఉప్పు తగినంత, సీమ చింతకాయలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. సీమ చింతకాయ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇదిగోండి సీమ చింతకాయ, చాలా మందికి తెలుసు. సో ఇలా మనము ఒలుచుకొని పెట్టుకొని ఈ విధంగా బయటకు తీసామన్నమాట. ఇది మనకు మామూలుగా ఊర్లలో అది చాలా ఎక్కువ దొరుకుతుంది అండ్ చాలా హెల్దీ కూడా, వెరీ వెరీ హెల్దీ. ఇదిగోండి ఇలా వస్తుంది కదా. సో ఇది మనకు దీంట్లో ఇలా సీడ్స్ తీసేసుకొని ఈ విధంగా మనం అన్ని తీసి రెడీగా పెట్టేసుకున్నాం. ఓకే, సో ఇది అందరికీ తెలిసిందే. ఇది యాక్చువల్గా ఆరోగ్యానికి ఎలా మంచిది ఏంటి అంటే ఇది జ్ఞాపక శక్తిని చాలా బాగా మెరుగుపరుస్తుంది. అందుకే పిల్లలకు కూడా రెగ్యులర్గా పెడుతూ ఉండండి, పెద్దవాళ్ళు కూడా పెట్టండి. ఈ 2 కేటగిరీసే కదా అంటే వీళ్ళది గ్రోయింగ్ స్టేజ్, వీళ్ళది డౌన్ అయ్యే స్టేజ్ కాబట్టి జ్ఞాపక శక్తి పరంగా చూసుకుంటే. సో జ్ఞాపక శక్తి చాలా బాగా మెరుగుపడుతుంది. అలాగే కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత చాలా బాగా పెరుగుతుంది. ఓవరాల్గా స్ట్రెస్ తగ్గుతుంది, మానసిక ఒత్తిడి స్ట్రెస్ తగ్గుతుంది. అలాగే మనకు బ్రెయిన్కి సంబంధించి మెంటల్ హెల్త్కి సంబంధించి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఇక మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి షుగర్ లెవెల్స్ డౌన్ చేస్తుంది. అలాగే ఫైబర్ కంటెంట్ ఉంటుంది, రోగనిరోధక శక్తిని కూడా చాలా బాగా మెరుగుపరుస్తుంది. ఓవరాల్గా బోన్స్కి, హెల్త్కి అన్నిటికీ చాలా మంచిది, రుచికరమైనది అండ్ బాగా ఎక్కువగా దొరికేది. మనకు సిటీ కల్చర్తో పోల్చుకుంటే ఇక్కడ దొరుకుతుంది, ఊర్లోకి వెళ్తే ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. అసలు టైంపాస్కి ఎన్ని తినేవాళ్ళు ఒకప్పట్లో. ఇది పాత వంట. అంటే మన అమ్మమ్మలు, నాన్నమ్మలు ఒకప్పుడు ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ ఎక్కువగా చేసుకున్నటువంటి వంట అనమాట. అంటే ఇప్పటికీ పెద్దవాళ్ళు మన ఇంట్లో ఉంటే ఇటువంటి వంటలన్నీ మళ్ళీ బయటకు వస్తూ ఉంటాయి. కాకపోతే కొత్త జనరేషన్కి చాలా మందికి తెలియదు. అందుకే మన అమృతం ఇలాంటి వంటలు మీ అందరికీ పరిచయం చేస్తుంది. సో ఫస్ట్ మనం మామూలుగా కూర ప్రాసెసే కాబట్టి స్టవ్ వెలిగించేసుకుందాం. ఇది ప్రాసెస్ పరంగా చూసుకుంటే పెద్ద కష్టమైన ప్రాసెస్ ఏం కాదు. కాకపోతే ఈసారి మీకు ఈ సీమ చింతకాయలు దొరికినప్పుడు మాత్రము తీసుకొని పెట్టుకోండి. ఇలా మీరు హ్యాపీగా కూర చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పుల్కాలకు, చపాతీలకు, జొన్న రొట్టె, పూరీలకు, దేనికైనా కూడా బాగుంటుంది. అసలు చాలా మందికి తెలియదు, అంటే అది ఉట్టిగా అలా తినడమే తెలుసు, దాంతో కూర చేసుకుంటారు అని చాలా మందికి తెలియదు. సో అందుకు ఈరోజు ఇవి కేవలం ఉట్టిగా అలా తినడానికి మాత్రం, బఠానీలాగా మాత్రమే కాకుండా చక్కగా కూర కూడా తయారు చేసుకోవచ్చు అని చెప్తున్నాం అనమాట. సో ఫస్ట్ కాస్త నూనె వేసేసుకుందాము. ఇది మనకు ఒక చపాతీ కూర అని చెప్పొచ్చు. అన్నంలో కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఒక గ్రేవీ లాగా చేస్తున్నాం కాబట్టి చపాతీలకి ఇంకొంచెం బాగుంటుంది. సో ఇంతకుముందు మనము యాక్చువల్గా మన మొదటి వంటగా ఒక జొన్న రొట్టె తయారు చేసుకున్నాం కదా. సో దానికి కూడా కాంబినేషన్గా కూడా బాగుంటుంది. ఈరోజు ఒక కాంబినేషన్ వంట అని చెప్పొచ్చు. ఒక రొట్టె, ఒక కూర కదా, రెండింటి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ ఇక నార్మల్ మన కూర ప్రాసెస్లో వెళ్ళిపోతే కదా, ముందుగా ఆవాలు, ఆవాలు కొంచెం మన చిటపటలాడిన తర్వాత కాస్త జీలకర్ర, ఓకే, ఆ తర్వాత కొంచెం పసుపు, అలాగే పచ్చిమిర్చి అల్లం పేస్ట్. సో కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లికాడలు, ఉల్లికాడలు కొంచెం మనకు వేగిన తర్వాత టొమాటో ప్యూరీ, పచ్చి టొమాటో ప్యూరీ, ఉడికించినవి ఏం కాదు, 1 కప్పు టొమాటో ప్యూరీ. అంటే గ్రేవీ లాగా చేసుకుంటున్నాం కదా, అందుకనమాట. సో దీంట్లో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇది కొంచెం మనకు అలా మరుగొచ్చిన తర్వాత సో మన మసాలా పొళ్ళు కూడా యాక్చువల్గా ఇప్పుడే వేసేసుకోవచ్చు. అంటే రెండు మార్గాలు ఉన్నాయి. ఈ టైంలో వేసుకోవచ్చు, లేదు అంటే మనకు చివరిలో కూడా వేసుకోవచ్చు.
నేను మామూలుగా ముందే వేసేస్తూ ఉంటాను. ఆ తర్వాతనే ఫైనల్గా అంటే మన ముఖ్యమైన పదార్థాన్ని లాస్ట్లో వేస్తూ ఉంటాను అనమాట. సో ఫస్ట్ మనం కారం కూడా వేసేసుకుందాం. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కాబట్టి దానికి తగ్గట్టుగా కారం వేసుకుందాం. మరి ఓవర్ స్పైసీ కాకుండా చూసుకోవాలి. ఆ తర్వాత కాస్త జీలకర్ర పొడి, అలాగే కాస్త ధనియాల పొడి. ఇది ఒకసారి మిక్స్ చేసుకుందాం. అసలు కంచు పాత్రలో వంట ఎంత ఫాస్ట్గా అవుతుంది తెలుసా. హీట్ ఎక్కడం కొంచెం స్లో, కానీ వన్స్ వేడెక్కిందంటే బాండి కానీ ఏదన్నా వాటెవర్ చాలా చాలా ఫాస్ట్గా అయిపోతుంది వంట. అందుకే అప్పట్లో ఎంతమందికైనా వంట చేసినా చాలా ఫాస్ట్గా చేసేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటో అసలు వంటలు తొందరగా ముందుకే వెళ్ళమనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అండ్ ఇందులో ఉండే హీట్ రిటెన్షన్ కూడా చాలా ఎక్కువ, హీట్ ఎక్కువసేపు ఉంటుంది. సో దానివల్ల కూడా వంటలు చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఆ తర్వాత దీంట్లో మనం కాస్త చింతపండు పులుసు కూడా వేస్తున్నాం. సో మంచిగా పుల్లటి రుచి కోసము చాలా పల్చగానే చేసుకున్నానండి. పల్చగా ఒక 3 స్పూన్ల వరకు వేసాను. ఇది కూడా ఒకసారి కలుపుకోవాలి. చూసారా గ్రేవీ ఎంత బాగా అయిందో, మనకు రంగు కూడా మారింది. అంటే మనకు పొడికారం వేసినప్పుడు ఇలా ఈ టైంలో సో మన గ్రేవీ రంగు కూడా చాలా చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇది ఒక 2 మరుగులు వచ్చింది కదా. సో ఇంతవరకు మనం ఉప్పు వేసుకోలేదు, ఉప్పు కూడా వేసేసుకుందాం. సాధ్యమైనంత వరకు తక్కువ ఉప్పులతో అలవాటు చేసుకోండి. అంటే మరీ ఉప్పు లేకుండా చప్పగా తినమని కూడా చెప్పను. ఎంత ఉండాలో అంత ఉండాలి. బికాజ్ అందులో ఉండే అయోడిన్ కంటెంట్ కూడా మనకి బోన్స్ కోసం కావాలి. కాకపోతే కొంతమంది చాలా ఎక్కువ అంటే ఇంత ఉప్పు కషాయంలాగా తింటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు మాత్రం కొంచెం ఉప్పులు తగ్గించుకుంటూ మెల్లిగా అలవాటు చేసుకుంటే బాడీకి కొన్ని రోజుల తర్వాత సడన్గా తగ్గించమంటే కష్టం కదా. సో అందుకు ముందుగా అలవాటు చేసుకోవడం, ఏదైనా కారమైన ఉప్పు అయినా ఏదైనా సరే. ఓకే, సో ఇప్పుడు ఏంటి అంటే మన ముఖ్యమైన పదార్థము సీమ చింతకాయ. ఇది కొంచెం మనకి మరీ మెత్తగా ఏమి ఉండదు, చిదిమితే చిదమబడుతుంది కానీ మరీ మెత్తగా అయితే ఉండదు. మనకి మల్లెపూల్లాగా ఉన్నాయి చూసారా, పూలు కాదండి ఇవి, సీమ చింతకాయలు. సో ఇవి మనకు చూసుకొని క్వాంటిటీ వేసేసుకుందాం. సో ప్రస్తుతానికి నేను ఇవన్నీ వేసేస్తున్నాను. సడన్గా చూస్తే చోలే అనుకుంటారేమో పిల్లలు. సో పిల్లలకు అవన్నీ కహానీలు చెప్పకుండా మనం డైరెక్ట్గా చోలే అంటే కూడా బాగుంటుందేమో. అంటే ఈ మధ్య పిల్లలందరూ షార్ప్గా ఉన్నారు, గుర్తుపడుతున్నారు అనుకోండి. బట్ చెప్పండి పిల్లలకి ఎప్పుడూ కూడా ఇవి చాలా హెల్దీ అని చెప్తే వాళ్ళు కూడా డెఫినెట్గా అర్థం చేసుకుంటారు. ఓకే, ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. ఇది కాసేపు వదిలేద్దాం. ఒక 5 నిమిషాల పాటు వదిలేసామంటే చక్కగా మనకి సీమ చింతకాయలు కాస్త మెత్తపడతాయి, గ్రేవీ కూడా పూర్తయిపోతుంది. మనం చక్కగా గ్రేవీ తయారు చేసుకున్నాము, ఆ తర్వాత సీమ చింతకాయలు వేసేసాము. ఇలా మిక్స్ చేసేసుకొని చివరిగా కాస్త కొత్తిమీర వేసేసుకుందాం. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆఫ్ చేసేసుకొని చక్కగా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సీమ చింతకాయలతో పూర్తిగా అసలు మల్లెపూలు లాగానే ఉన్నాయండి, చిన్నగా. చాలా సాత్వికమైన, రుచికరమైన, ఆరోగ్యకరమైన వంట సీమ చింతకాయ కూర. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సీమ చింతకాయ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉల్లికాడలు 1/2 కప్పు, పచ్చిమిర్చి అల్లం పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, టొమాటో ప్యూరీ 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, చింతపండు గుజ్జు 1/2 కప్పు, ఉప్పు తగినంత, సీమ చింతకాయలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. సీమ చింతకాయ కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, పసుపు, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, ఉల్లికాడలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో టొమాటో ప్యూరీ వేసి కాస్త నీళ్లు పోసి కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, చింతపండు రసం, సరిపడా ఉప్పు, గింజలు తీసుకున్న సీమ చింతకాయలను కూడా వేసి కాస్త నీళ్లు పోసి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా కొత్తిమీర వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సీమ చింతకాయ కూర రెడీ.